హైదరాబాద్ లో రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలను టార్గెట్ గా చేసుకుని ఐటీ శాఖ అధికారులు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు పుష్ప 2 సినిమా ఈ మధ్య భారీ హిట్ అయిన నేపథ్యంలో అటు నిర్మాత దిల్ రాజు ఇంటిపై నిన్న ఐటీ శాఖ అధికారులు దాడి నిర్వహించారు. అటు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంపై దాడి చేసి పలు డాక్యుమెంట్లను కీలక డాక్యుమెంట్లతో పాటు బ్యాంక్ లాకర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య తేజస్విని కూడా కాసేపు ఐటీ శాఖ అధికారులు విచారించినట్టుగా కూడా చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో అటు భారీగా పుష్ప 2 కావచ్చు, మరిన్ని సినిమాలలో వ్యాపార భాగస్వామ్యాలకి సంబంధించి, మరోవైపు రియల్ ఎస్టేట్ కి సంబంధించి దిల్ రాజు చురుకుగా ఉన్న నేపథ్యంలో అటు ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పదవి ఉన్న నేపథ్యంలో దిల్ రాజును ఐటీ శాఖ అధికారులు ఆయన నివాసాలపై కూడా దాడి చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీగా నగదు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో అటు దిల్ రాజు ఎలా స్పందిస్తారనే దానిపై కూడా ఆసక్తిగా మారింది. అటు మరోవైపు దిల్ రాజు భార్య తేజస్విని కూడా పోలీసులు కాసేపు విచారించారు ఐటీ శాఖ అధికారులు. మరోవైపు దిల్ రాజును కూడా మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు ఈ నేపథ్యంలో ఇవాళ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అటు చూసుకుంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే సుకుమార్ ఇంటిపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు కొండాపూర్, గచ్చిబౌలితో పాటు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఆయన ఇల్లు కార్యాలయాలతో పాటు ఆఫీసులపై కూడా దాడి చేసి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అటు చూసినట్టయితే అటు సంక్రాంతికి వస్తున్నాంతో పాటు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినప్పటికీ, బ్లాక్ బస్టర్ వద్ద నిరాశపరిచినప్పటికీ, అటు పుష్ప 2 భారీ హిట్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించిన లావాదేవీలపై కూడా భారీగా ప్రశ్నిస్తున్నారు. అటు నిజంగానే వసూళ్లకు తగ్గట్టుగా నిజంగా ఐటీ పన్ను చెల్లిస్తున్నారా లేదా అనే దానిపై కూడా ప్రశ్నిస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. అటు నిన్నటి నుంచి కూడా దాదాపు మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మాతలతో పాటు నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్ తో పాటు మ్యాంగో మ్యూజిక్ అధినేత ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో అటు భారీగా లావాదేవీలకి సంబంధించి, రియల్ ఎస్టేట్ రంగాలకి సంబంధించి, పలు రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులకు సంబంధించి అటు ఇరువురిని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం. అటు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 60 బృందాలతో 200 మంది ఐటీ శాఖ అధికారులు కూడా ఏకకాలంలో ఇళ్లపై దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు సినీ అగ్ర నిర్మాతలు, దర్శక ఇళ్లలో దాడి చేసి ఐటీ శాఖకి సంబంధించి, పన్నుకి సంబంధించి కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు నిన్న మొదలైన ఈ ఐటీ దాడులు నిర్మాత దిల్ రాజుతో పాటు ఇవాళ తెల్లవారుజాము నుంచి దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అటు వాళ్ళ ఇళ్లలో కార్యాలయంపై దాడి చేసి పలు డాక్యుమెంట్లను, ఫైళ్లను, సినిమాలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి, అటు ఆర్థిక లావాదేవీలకి సంబంధించి, రియల్ ఎస్టేట్ రంగంలో వారు పెట్టుబడి పెడితే దానికి సంబంధించి, అటు మరోవైపు వారి వ్యాపారాలకి సంబంధించి కూడా భారీగా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు 200 మంది ఐటీ శాఖ అధికారులతో కూడిన బృందం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా అలర్ట్ గా ఉంటూ ఇటు వీరి సినిమాలు భారీగా హిట్ అయిన నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా అటు నిర్మాత దిల్ రాజు పుష్ప 2 భారీగా బాక్సాఫీస్ వద్ద వసూలు సాధించింది. అటు మరో నేపథ్యంలో అటు దర్శకుడు సుకుమార్ కి సంబంధించినటువంటి పుష్ప 2 భారీగా లాభాలు చేకూర్చింది. మరోవైపు ఇటు చూసుకుంటే గేమ్ చేంజర్ నిరాశపరిచినప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం కూడా బ్లాక్ బస్టర్ కావడంతో మరి దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీలపై కూడా ఐటీ శాఖ అధికారులు అయితే విచారిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసి విచారణకు కూడా పిలిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి దీనికి చూసుకుంటే దాదాపు 200 మంది ఐటీ శాఖ అధికారులతో కూడిన బృందం కూడా హైదరాబాద్ లోకి ప్రవేశించి వీరి ఇళ్లపై కూడా ఇవాళ ఉదయం నిన్నటి నుంచి కూడా సోదాలు నిర్వహిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఎవరెవరి ఇళ్లపై కూడా దాడులు జరుగుతాయి, మరి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి ఆధారాలు సేకరిస్తారు అనే దానిపై మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది.